క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక పరిశుద్ధ దినమందు దేవుని సన్నిధిలో చేరి ఆరాధించుటకు దేవదేవుడు మనకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మన గృహమే ఆధ్యాత్మిక వేదికగా, మన హృదయాలే ఆయన ఆలయాలుగా, మనమున్న పరిస్థితులను బట్టి కుటుంబాలుగా చేరి ఆరాధిస్తుండగా దేవుని సన్నిధి ప్రసన్నత మన మీద ఉండాలని, దేవుడు మన స్తుతులు అంగీకరించాలని, ప్రార్థనలు ఆలకించాలని, అదే రీతిగా ఆయన దివ్యమైన ఉపదేశాన్ని మనకు వినిపించాలని కోరుకుంటూ ప్రార్థన పూర్వకంగా ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. మరొక శ్రేష్టమైన దినాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించారు. ప్రభా స్తుతులు చెల్లిస్తూ నీ దివ్యమైన ఆశీర్వాదకరమైన ఆరాధన గడియలో ప్రభా మీ సన్నిధి మా మధ్య ఉంచండి. ఆలయంలో కూడుకొని ఆరాధించలేని పరిస్థితుల మధ్య మా గృహాల్లో ప్రభా నీ సన్నిధి అనుభవించగలిగిన కృప మీరే అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనమందరం కలిసి 243వ కీర్తన, పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు అనే కీర్తన పాడుకుందాం. 243. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. నరులందరి మీద నా ఆత్మనుంతునని పరలోకపు తండ్రి పలికే వేదమునందు. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదగమ పఠనము కాదది. వేదగమ పఠనము కాదది. నిరాచీకాతింత పరకులు వెదకు రీతి పల్మరు వెదకినను నిరర్ధకమై పోవును వేగా. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వర్షము లేని పైరు చందం బేయది. వర్షము లేని పైరు చందం బేయది. పరబోధకముల వర్తితమైన పనులు జీవ రహితములై అనుభవము కానివై ఉందు. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది. జీవము లేని బ్రతుకే బ్రతుకు కాదది.
దురితే చాలను గొప్ప యురులందగిలి భక్తి తరిగి పోవుట కద్ది దొరకన దున సుమ్ము పరిశుద్ధాత్మను కోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట నెర నమ్మి మొర పెట్టు పరమ పావనుడద్ది కరుణించి నీ కొసగు మరణాంత మగుదనుక పరిశుద్ధాత్మను కోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. దేవుని వాక్యం చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 18 వరకు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 18 వరకు. మీలో జ్ఞాన వివేకము గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశయపడవద్దు. సత్యములకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. ఏదనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును, అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండికొన్నది, పక్షపాతమైనను వేషధారణను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయు వారికి సమాధానమందు విత్తబడును. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాము నాయన. ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన ఆరాధన గడియలు ప్రభువా, నీ సన్నిధి ప్రసన్నత మా మధ్య ప్రసరింపచేయండి. మా గృహాల్లో చేరి ప్రభా నిన్ను ఆరాధిస్తుండగా, నిన్ను స్తుతిస్తుండగా, మా ప్రార్థనలు విజ్ఞాపన ప్రభా మీకు విన్నవిస్తుండగా ఆలకించువాడవు నీవని, అనుగ్రహించువాడవు నీవని నీ కృప కొరకు ప్రభా మేము తేరి చూస్తున్నాం. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నాయన స్తుతులు చెల్లిస్తున్నాం. మా అవసరతలు మీకు తెలుసు, మా కొరతలు మీకు తెలుసు, మా కోరికలు మీకు తెలుసు, మా ఇబ్బందులు మీకు తెలుసు, మా సమస్యలు మీకు తెలుసు, మా బలహీనతలు బాధలు మీకు తెలుసు. సమస్తము ఎరిగిన దేవా, వాటిని తీర్చగల శక్తి ఆసక్తి మీకుంది. అడగమన్నావు గనుక మేము అడుగుతున్నాం ప్రభువా. అడిగి ఉన్న వాటిని పొంది ఉన్నామన్న విశ్వాసం నాలో ఉంటే అది ఆ క్షణమే పొందుతామని చెప్పిన మాటలు మేము తీసుకుంటూ ప్రభా మేము అడుగు వాటిని ప్రభా ఆలకించి అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా సంఘంలో బలహీనతలో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రత్యేకించిన ఈ కరోనా పాండమిక్ సిచ్యుయేషన్ లో కొన్ని కుటుంబాలు ఇంకా ప్రభా మానసికంగా కృంగి ఉన్నాయి. ఈ వ్యాధికి లోనైన వారు వ్యాధులోంచి విడుదల పొందినప్పటికీ ఆ వ్యాధి సంబంధిత బలహీనతలు కానీ, మానసిక ఒత్తిడి కానీ ప్రభా ఆయా బిడ్డల ప్రభా మరి జీవితాలు కొంత వేదన కలిగిస్తుంది.
శరీర బలహీనత ప్రభా కొనసాగుతూ ఉంది. ప్రార్థన చేస్తున్నాం నాయన, బలం అనుగ్రహించండి ప్రభా. ఇంకా కొంతమంది ప్రభా మరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మరి కొత్త వేవ్స్ రాబోతున్నాయని ప్రభా వింటున్నాం. ప్రార్థన చేస్తున్నాం నాయన, నీవు కట్టడి చేయకపోతే ప్రభా మానవ ప్రయత్నాలు ఏవి కూడా సాధ్యం కావు. ఎందుకంటే ఇది నీవు అనుమతించింది కాబట్టి నీవే దాన్ని అరికట్టాలి. నీ అనుమతి లేకుండా ప్రభా ఇటువంటి భయంకరమైన పరిస్థితి నీవు ప్రేమించి నీవు సృష్టించిన మానవ జాతి మీదకి రాదు. నీ ప్రేమ సంకల్పం చేత రూపించబడిన జాతి మాది. నీ స్వహస్తాలతో రూపకల్పన చేయబడ్డాం. స్వయంగా ప్రభా నీ పోలిక చొప్పున నీ స్వరూపమందు నిర్మించబడ్డాం. స్వయంగా ప్రభా నీ చేత ఊపిరి ఊదబడగా జీవవాయువును పొంది జీవించు ప్రాణమయ్యాం. అటువంటి నీ ప్రేమ సంకల్పంలో మేము తప్పిపోయినప్పుడు నువ్వు మమ్మల్ని రక్షించుటకు నీ కుమారుని మా కొరకు పంపించి ఆ కుమారుడు మరణం పొందేంతగా శ్రమపరచబడ్డాడు. నిత్య రాజ్యంలో తిరిగి మాకు స్థానమును అనుగ్రహించాడు. అటువంటి ప్రేమమూర్తి ఈ సమస్య మా జీవితంలో ప్రవేశించిందంటే ప్రభా అది మా అవిధేయత సాదృశ్యం కావచ్చు, లేకపోతే మా విశ్వాసానికి పరీక్ష కావచ్చు. ఏదేమైనప్పటికీ ప్రభా మీరు అరికట్టగల శక్తి సామర్థ్యత మీకే ఉంది కాబట్టి మీకే విజ్ఞాపన చేస్తున్నాం. మీకు సహాయం చేయండి ప్రభా. కొందరు తమ ఆత్మీయులను కోల్పోయారు ప్రభా, ప్రార్థన చేస్తున్నాం. దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలకు ప్రభు మీరే సేద తీర్చండి ప్రభా. వారి కుటుంబాల్లో కలిగిన ఆ వెలితి ప్రభా మాటల చేత తీర్చగలిగేది కాదు. ఎందుకంటే ప్రభా కొంతమంది అకాల సమయంలో వెళ్ళిపోయారు. కొంతమంది యొక్క ఎడబాటు మేము సిద్ధపడింది కాదు. ఎడబాటు ఆవశ్యకమే కానీ దాని కొరకు సిద్ధపాటు లేదు కాబట్టి మాకు కొంత భయం, ఆందోళన ప్రభా. ప్రార్థన చేస్తున్నాం, అలా సహాయం చేయండి. ఇంకా బలహీనతలో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి విజయశేఖర్ రావు గారి గురించి, ప్రభా సోదరి రీటా గురించి, చంద్రపాల్ గారి గురించి, కేబి జయకుమార్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి వారి స్థితిగతులు మీకు తెలుసు. ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలుసు. వారి సమస్యలు ఏంటో, వారిని వేధించి బాధించే సమస్యలు ఏమిటో మీకు తెలుసు ప్రభా. నీ కృప వారి మీద కృపనిపట్టి చేయండి నాయన. నీ జాలి, దయా, కరుణ, కటాక్షాన్ని ప్రభా వారి పట్ల మీరు కృపనిపట్టి చేయండి. మీ చేయి పట్టుకుని ప్రభా వాళ్ళు లేవనెత్తండి నాయన. ఈ శరీరాన్ని నిర్మించింది మీరు కనుక ఈ శరీరంలో ఏ భాగంలో ఏ బలహీనత కలిగినా ఆ బలహీనత సరి చేయగల శక్తి, ఆసక్తి మీకే ఉంది ప్రభా. ప్రార్థన చేస్తాం, సహాయం చేయండి. మీ కృప మాకు చాలు ప్రభా. ప్రార్థన చేస్తాం, సహాయం చేయండి. అలాగే ప్రభా మరి మా సంఘంలో వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం. పెద్దవారు ప్రభా, మరి సరోజనమ్మ గారు కానీ, మరి రూబెన్ గారు కానీ, అదే రీతిగానే మరి వసంతమ్మ గారు కానీ, మరి సుధాదేవి గారు కానీ, ఇలా వయసు రీత్యా ప్రభా 80 సంవత్సరాలు దరిచేరుతున్న వారు ఉన్నారు. 70 సంవత్సరాలు దాటి పైబడిన వారు అనేకులు ఉన్నారు ప్రభా. ప్రార్థన చేస్తున్నాను. శరీరం సహకరించిన అనుభవాల మధ్య ఈ ప్రమాదకరమైన వ్యాధి వ్యాపిస్తే ప్రభా తట్టుకోవడం కష్టం. మీ కృప వారి చుట్టూ ప్రసరింపచేయండి. మీ భద్రతలో, మీ కాపరత్వంలో వారిని కొనసాగింపచేయండి. రాబోయే రుగ్మత చిన్న బిడ్డల మీద ప్రభావితం చేస్తుందని మేము వింటున్నాం నాయన. పెద్దవారే తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మరి చిన్న బిడ్డల ప్రభావం మరి జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆలోచన వారికి ఉండదు. ఆ మానసిక ఎదుగుదల వారికి ఉండదు. కాబట్టి నేను అటువంటి పరిస్థితి వస్తే ప్రభా చిన్న బిడ్డలు తట్టుకోలేదు. ప్రార్థన చేస్తున్నాను, అది రాకుండా నాయన మీరే అరికట్టండి. ఆ ప్రార్థన పరంపరలో ప్రభా మరి 7 వారాల ప్రార్థన పరంపరలో ప్రభా నీ కృపను బట్టి, నీ దయా సంకల్పాన్ని బట్టి ప్రభా మరి
4 వారాలు ముగించాం. 5వ వారం కొరకు ఎదురు చూస్తున్నాం. 7 వారాల అనంతరం ఒక సెలబ్రేషన్ కొరకు ఆలయం తెరచి ఆలయంలో కూడుకొని అందరం కలిసి సంతోషముతో ప్రభా మా దేవుడు మా దేశాన్ని స్వస్థపరిచాడు, ప్రపంచవ్యాప్తంగా నీ పేరు పెట్టబడిన ప్రజలందరూ ప్రార్థన చేయగా వారితో కలిసి మేము కూడా ఏకీభవించి ప్రార్థించాం. మా అందరి ప్రార్థనకు జవాబుగా దేవుడు దేశాన్ని స్వస్థపరిచాడు. మేమందరికి ప్రభా ఆయా ప్రదేశాల్లో ఉన్న ఆయా విశ్వాసంతో కలిసి నేను స్తుతించే గడి అనుగ్రహించండి. నీ కృప మాకు కావాలి నాయన. ప్రభా ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరెవరు ప్రభా ఏ బలహీనతలో ఉన్నారో వారందరూ బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీరే సహాయం అనుగ్రహించమని వేడుకుంటాం. మరి నేను ప్రభావితంగా పాస్టర్ గారు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. మాకు కూడా కావాల్సిన శక్తిని, ఆరోగ్యాన్ని, బలాన్ని అనుగ్రహించండి. ఈ పరిచర్యను ప్రభావ కొనసాగిస్తుండగా దానికి కావాల్సిన ఆధ్యాత్మిక శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని మీరే అనుగ్రహించండి. మా బిడ్డల పట్ల, వారి భవిష్యత్తు పట్ల మీతో ప్రవేశించండి. ప్రత్యేకించి మా కుటుంబంలో ఉన్న కొరత మీకు తెలుసు. ఆ కొరతను మీరే తీర్చమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమును చేతపట్టుకొని నీ వాక్యము అని కోరస్ పాడుకుందాం. నీ వాక్యము నా త్రోవకు, నీ వాక్యము నా త్రోవకు, వెలుగును సత్యమును జీవమును ఆధారము, వెలుగును సత్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, జుంటి తేనె దారల కన్న మధురం మధురం నీ మాటలు, బోధించుమయ్యా ఆలకింతు నేను, బోధించుమయ్యా ఆలకింతు నేను, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా నీ ఆత్మశక్తితో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, గత వారం యాకోబు పత్రిక 3వ అధ్యాయము మొదటి 12 వచనాలు మనము ధ్యానం చేశాం. ఈ యాకోబు పత్రిక క్రొత్త నిబంధనలోని పుస్తకాలన్నిటిలో మొదటిగా వ్రాయబడినదిగా భావించబడుతుంది. మరి అప్పటికి ఇంకా మరి ఆయా ప్రదేశాల్లో సువార్త పరిచర్య కొనసాగుతూనే ఉంది. యూదుల్లోంచి ప్రత్యేకించి అనేకులు క్రైస్తవులకి మారారు. కాబట్టి ఆయా ప్రదేశాల్లో చెదరి ఉన్న ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఈ లేఖ వ్రాస్తున్నట్లుగా మనము ప్రారంభ వచనాల్లో మొదటి అధ్యాయంలో మనము గమనించవచ్చు. సో ఈ లేఖ వ్రాస్తూ ఆ యూదా సాంప్రదాయాల్లోంచి క్రైస్తవులుగా మారిన వారు యూదా మత సాంప్రదాయ పద్ధతులను, ఆచారాలను అవి అలాగే క్రైస్తవులకు తీసుకొచ్చి వాటి ద్వారా గుర్తించబడటానికి, హెచ్చించబడటానికి, లేకపోతే తమ ఔన్నత్యాన్ని చాటుకోవటానికి ప్రయత్నం చేశారు. అనగా యెహోవా దేవుడు మా దేవుడు, మా దేవుడు తన కుమారుని పంపించాడు కాబట్టి బేసికల్లీ ఆ దేవుడు మా దేవుడు,
ఆ దేవుడు మాకు అనుగ్రహించిన ఆ పాత నిబంధన సంబంధమైన విధి విధానాలను వాటిని కొనసాగింప చేస్తూ వాటిలో నుంచి క్రైస్తవ్యానికి ఒక నూతన పోకడ తీసుకుని రావడానికి ప్రయత్నం చేశారు. పాత నిబంధన విధి విధానాలు అనేవి ఒక నైతిక ప్రవర్తనకు అవసరమైనవి. ఆ ఇశ్రాయేలు జనాంగం ఒక ప్రజగా ఉన్నప్పుడు, బానిసలుగా ఉన్నప్పుడు వారిని బయటికి తీసుకువచ్చి వారికి ఒక కాన్స్టిట్యూషన్ ఇచ్చాడు దేవుడు. ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలి. సో ఆ విధి విధానాల పరంపరలో భౌతిక జీవితానికి అవసరమైన విధి విధానాల మధ్య కొనసాగుతున్నారు. కానీ క్రొత్త నిబంధన భౌతిక జీవితానికి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక జీవితానికి కూడా అవసరమైన విధి విధానాలను రూపకల్పన చేసింది. కాబట్టి ఆధ్యాత్మిక జీవిత విధానాల్లో కొనసాగాలంటే భౌతిక సంబంధమైన జీవిత విధానాలకు అతీతమైన రీతిగా మన ప్రవర్తన నియమావళి ఉండాలి. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఆ పాత నిబంధన సంబంధమైన భౌతిక జీవిత విధి విధానాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సంబంధమైన ఆ హెవెన్లీ రిలేషన్షిప్ ని వారు అంతగా పట్టించుకోలేదు. అలాగే వారిలో నుంచి వచ్చిన అనగా ఆ యూదా మత సాంప్రదాయాల్లోంచి వచ్చిన వారు ఆ సాంప్రదాయాలను విడిచిపెట్టలేకపోతున్నారు. కాబట్టి యాకోబు పత్రిక ఏ కోడ్ ఆఫ్ కండక్ట్, ఒక క్రైస్తవునిగా మారిన తర్వాత నూతన ఆధ్యాత్మిక విధి విధానాల మధ్య ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అన్న విషయాన్ని తెలియచేస్తూ 3వ అధ్యాయం ప్రత్యేకించి మరి బోధకుల గురించి తెలియచేస్తూ, అనగా ఆ రెబనిక్ ట్రెడిషన్, ఆ రబ్బీ పాత నిబంధన యాజకత్వపు అనుభవాల మధ్య, శాస్త్రులు పరిశీలన అనుభవాల మధ్య క్రైస్తవులుగా మారిన వారు ఆ రెబనిక్ ట్రెడిషన్స్ కంటిన్యూ చేస్తుండగా ఆ బోధకులైన వారి గురించి మరి హెచ్చరికలు తెలియచేస్తారు. బోధకులైన వారు మరి కఠినమైన తీర్పు పొందుతామని మీలో అనేకులు బోధకులు కాకుండా ఆ హెచ్చరికలని గత వారం మనము జ్ఞాపకం చేసుకున్నాం. బోధకుడు బోధించినప్పుడు ఆయన ఉపయోగించే ఆ నాలుక చిన్నదైనప్పటికీ కూడా అది దైవోపదేశములు, దేవుని ఉపదేశములుగా బోధించాలే తప్ప మరి వ్యర్థమైన దానిని బోధించకూడదు అంటూ ఇదే నాలుగుతో దేవుని స్థుతిస్తాం, ఇదే నాలుగుతో మరి ఇతరులను శపిస్తాం. కొన్ని పోలికలు మనకు పొందుపరచబడ్డాయి. సో ఈ 13వ వర్షం నుంచి మనం గమనిస్తే ఆ బోధకులైన వారికి అనుగ్రహించే పరలోక సంబంధమైన జ్ఞానము గురించి, అనగా దేవుని వాక్యమును బోధించేవారు దేవుని నుండి వచ్చిన జ్ఞానాన్ని అనుసరించి బోధించాలి. దైవ సంబంధమైన జ్ఞానముతో బోధించాలి. లౌకిక జ్ఞానము కానీ ప్రకృతి సంబంధమైన జ్ఞానము కానీ పనికి రాదు అనే వాస్తవాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతుంది. మరి వాస్తవికత మధ్య ఈ 3వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో బోధకులను గూర్చిన హెచ్చరిక, అనగా ఎటువంటి బోధకులు ఉన్నారో వారి గురించి హెచ్చరికలు. మరి ఈ వాక్య భాగములు బోధకుల యొక్క బోధన గురించిన హెచ్చరిక, వారి జ్ఞానమును గూర్చిన హెచ్చరిక. ఒక మాటలో చెప్పాలంటే it is nothing but a call for self-examination of those who has taken preaching as their profession. దేవుని వాక్యాన్ని బోధించుట అనే ఆ శ్రేష్టమైన బాధ్యతను వృత్తిగా గైకొన్న ఆ బోధకులు, అది వారు బోధించిన దేవుని వాక్యమును కాబట్టి ఆ బోధించడానికి అవసరమైన జ్ఞానము పైనుంచి రావాలి. కాబట్టి యు మస్ట్ సీక్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్
అనే విషయాన్ని మనకు తెలియచేయబడుతుంది. సో మొదటి అధ్యాయాలు కూడా మనం ధ్యానం చేసినప్పుడు 5వ వచనంలో ద ఫస్ట్ చాప్టర్ 5th verse లో మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నడలా అతడు దేవుని అడగవలను, అప్పుడు అతనికి అది అతను అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దించక అందరికీ ధారాళముగా దయచేయవాడు. సో దైవ సేవకులైన వారు జ్ఞానము కొదువుగా ఉంటే ఎవరిని అడగాలంటే దేవుణ్ణి అడగాలి. ఆయన ఎవరిని అనగా he will never deny to those who seek the wisdom of God. దేవుని జ్ఞానమును అడిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా కాదు లేదు అని చెప్పడు. ఎందుకంటే అడుగుచున్నది దైవిక జ్ఞానము. ఆ జ్ఞానము మానవుడు తన స్వశక్తి చేత కానీ, తన విద్య ద్వారా కానీ, లేకపోతే తన డిగ్రీల ద్వారా కానీ సంపాదించుకోలేడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. అలాగే జ్ఞానం అనే మాటకు ఆ రోజు నేను వచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇక్కడ వ్రాయబడ్డ మాట మీలో జ్ఞాన వివేకములు అనే మాట, జ్ఞానం అనే మాట సోఫియా అనే పదాన్ని వాడారు. సోఫియా అంటే తెలివి, జ్ఞోసిస్ అంటే జ్ఞానం. కాబట్టి ఈ మొదటి అధ్యాయం 5వ వచనంలో కానీ, అదేవిధంగా 3వ అధ్యాయం 13 నుంచి రాబడ్డ ఈ వాక్య భాగంలో కానీ జ్ఞానము అనే పదము బదులుగా తెలివితేటలు, జ్ఞాన వివేకములు అంటే తెలివితేటలు అనే మాట మరి అక్కడ వాడబడింది. మరి తర్జుమాలో మరి ఆనాటి భక్తులు వారు జ్ఞానం అనే మాట వాడారు, కానీ గ్రీక్లోని మూల పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే గ్నోసిస్ అంటే జ్ఞానము, అనగా వాట్ ఈస్ వాట్. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది పెన్ అనే విషయాన్ని నేను నా జ్ఞానం ద్వారా తెలుసుకున్నాను, కానీ నా తెలివి ద్వారా దీన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటాను. సో అనగా జ్ఞానం అనేది వాట్ ఈస్ వాట్, గ్నోసిస్ అనేది ఇట్స్ టెల్స్ us what is what, and Sophia explains us how to use it. జ్ఞాన వివేకాలు, తెలివితేటలు మాట ఎలా ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ వ్రాయబడిన ఈ మాట తెలివితేటలు, జ్ఞాన వివేకం తెలివితేటలు అనగా ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ ది గ్నోసిస్, జ్ఞానాన్ని సరైన విధములో వినియోగించడము విజ్డమ్. జ్ఞానాన్ని, జ్ఞోసిస్ని సరైన విధములో వినియోగించడం తెలివితేటలు, సోఫియా, విజ్డమ్. కాబట్టి ఈ జ్ఞాన వ్యక్తీకరణ లేకపోతే ఈ తెలివితేటలు ఏ రీతిగా మనము మన తెలివితేటలు వ్యక్తీకరిస్తామంటే మాటల ద్వారా కాదు. ఇట్ షుడ్ హ్యావ్ అన్ యాక్షన్. కాబట్టి ఎక్స్ప్రెసింగ్ అవర్ డీడ్స్ ఇన్ అవర్ వాయిస్ విత్ అవర్ వాయిస్ యాటిట్యూడ్ విత్ మీక్నెస్ ఆఫ్ విజ్డమ్. ఈ మాట ఇక్కడ రాబడింది. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను. అనగా నాకు జ్ఞోసిస్ ఉంది, అనగా జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని నేను ప్రదర్శించడానికి తెలివితేటలు అవసరం. ఆ తెలివితేటల ద్వారా జరిగించబడే ఆ క్రియ అది ఏం చేస్తుందంటే సాత్వికముతో ఆ క్రియను కనపరచాలి అనే మాట. ఇంకా మాట్లాడాల్సి వస్తే జ్ఞానయుక్తమైన మాటల చేత, అనగా కేవలం మాటల కలయిక చేత, పొందిక చేత, లేకపోతే మాటల గారడి చేత తమ జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడం కాదు, తెలివితో కూడిన ప్రవర్తన ద్వారా అతడు జ్ఞానియో కాదో తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీ జ్ఞాన వ్యక్తీకరణకు అతిశయము కాకుండా సాత్వికము అవసరం. అనగా నేను జ్ఞానినని
తన్ను తాను హెచ్చించుకుంటూ అతిశయాన్ని వ్యక్తీకరిస్తే అది గర్వముతో కూడిన కార్యం. అనగా నేనే జ్ఞానిని అనే భావం. సో నువ్వు జ్ఞాని అయినప్పటికీ ఆ జ్ఞాన వ్యక్తీకరణ నీ తెలివితేటలు ఎలా ప్రదర్శించాలంటే సాత్వికముతో ప్రదర్శించాలి. కాబట్టి అతిశయానికి భిన్నమైనది సాత్వికం. అతిశయానికి భిన్నమైనది సాత్వికం. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న ఈ మాటలు మనం గమనిస్తే, నీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తనను బట్టి ఆ క్రియలను కనపరచాలి. సాత్వికం. ముందు మొదటి అధ్యాయంలో కూడా 21వ వచనంలో మనం గమనిస్తాం, అక్కడ కూడా ఆ సాత్వికం అనే మాట కనపడుతుంది. అందుచేత 121 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. సాత్వికముతో అంగీకరించండి. సో ఆత్మలు రక్షించగలిగిన వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి. అదే సాత్వికముతో అనేకులకు అందించాలి. దేన్ని? ఆత్మలు రక్షించగల శక్తిగల వాక్యమును, అనగా దేవుడు అనుగ్రహించే ఆ పైనుండి వచ్చే ఆ తెలివితేటలను, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని ఆ వాక్యాన్ని అంగీకరించాలి. సాత్వికముతో అంగీకరించాలి. సాత్వికముతో అనేకులకు అందించాలి. It is not my wisdom, it is not my understanding, it is not my knowledge that makes me great. దైవ సేవకునిగా బోధకునిగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ దైవిక మర్మములు మానవ మేధస్సు చేత అర్థం చేసుకోవడం దుర్లభం. You cannot understand the hidden treasures. లోపల దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక మర్మములు గ్రహించడం అనేది మానవ సాధ్యం కాదు. కాబట్టి ఆధ్యాత్మిక మర్మములు గ్రహించాలంటే ఆ ఆధ్యాత్మిక తండ్రి మాత్రమే మనకు బోధించాలి, విశదపరచాలి. కాబట్టి ఏ కాలానికి, ఏ పరిస్థితికి, ఏ కాంటెక్స్ట్ కు ఏది అవసరమో ఆ సమయానికి తగిన రీతిగా దేవుడు ఆ వాక్యాన్ని మనకు విశదపరుస్తూ వచ్చాడు. గత తరాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. ఆనాడు ఉన్నటువంటి కాంటెంపరీ ఇంటలెక్చువల్ ఎబిలిటీ వేరు, ఈనాడు ఉన్నటువంటి కాంటెంపరీ ఇంటలెక్చువల్ ఎబిలిటీ వేరు. వాక్యం ఒకటే, కానీ ఆనాడు వారు అవగాహన చేసుకున్న వారి పరిస్థితి వేరు, ఈనాడు మనం అవగాహన చేసుకునే పరిస్థితి వేరు. ఎందుకంటే భౌతిక జ్ఞానము ఎదిగే కొలది ఆధ్యాత్మిక జ్ఞానంలో కూడా లోతుగా వెళ్ళాల్సి వస్తుంది. గత తరములో వారు ఎక్కువగా, అనగా మన తాతల తరము వారు ఆనాటి పరిస్థితులకు, వ్యక్తులకు అవసరమైన రీతిగా, అర్థమయ్యే రీతిగా మంచి సమరుడి కథనో లేకపోతే తప్పిపోయిన కుమారుడి కథనో అటువంటి చిన్న చిన్న ఉపమానాలు, దృష్టాంతాలు చెప్పుకుంటూ వాటిలోని సారాంశాన్ని, వాటిలోని నైతికతను బోధిస్తూ మన పితరులకు నేర్పించారు. వాటి ద్వారానే అనేక మంది మారుమనసుకుంటారు. ఈనాడు కాలం మారే కొలది ఇంకా లోతైన విశ్లేషణలోనికి మనం వెళ్తున్నాం. కాబట్టి రాయబడ్డ మాట అంటే, సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, అనగా దేవుని వాక్యము, మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించడి. యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ మీక్నెస్ and distribute the same word, the same message, the same meekness. ఈ మాట అక్కడ వాడుతుంది. ఈ జ్ఞానం గురించి, సాత్విక గురించి చెప్పవలసి వస్తే ప్రథమంగా చెప్పవలసిన ఒక వ్యక్తి, మనకు బాగా జ్ఞాపకం ఉన్నది, మోషే.
అపోస్తలుల కార్యము 7:22లో స్టెఫెన్ మోషే గురించి మాట్లాడుతూ, మోషే ఐగుప్తీయుల సకల విద్యను అభ్యసించి మాటలయందు కార్యములందు ప్రవీణుడై ఉండెను. ఐగుప్తులోని సకల విద్యలు, ఆల్ ది స్కిల్స్, సకల విద్యలు, మాటల్లో ప్రావీణ్యత కలిగిన వాడు, కార్యముల్లో ప్రావీణ్యత కలిగిన వాడు. అనగా ఆ కాలంలో ద మోస్ట్ ఇంటలెక్చువల్ బీయింగ్ ఎవరైనా ఉన్నారు అంటే ఇట్ వాస్ మోసెస్. ఈవెన్ ఐగుప్తు రాజు మందిరంలో ఉన్న మిగతా వారు ఎవరి గురించి రాయబడలేదు. మా he was the only person, he was the only person, the most intellectual being on the earth was Moses in his time. సో అటువంటి అత్యధికమైన జ్ఞాన సంపన్నుడు, ఐగుప్తులోని సకల విద్యల్లో ప్రావీణ్యత కలిగిన వాడుగా, మాటల యందు క్రియల యందు ప్రావీణ్యత కలిగిన వాడుగా పిలువబడిన, భావించబడిన, గుర్తించబడిన ఆ మోషే గురించి దేవుడు స్వయంగా చెప్పిన మాట సంఖ్యాకాండము 12:3లో, సంఖ్యాకాండము 12:3లో, భూమి మీద ఉన్న వారందరిలో మిగుల సాత్వికుడు, మిగుల సాత్వికుడు. The most intelligent person, the most intellectual being on the earth, at the same time the most meekest person on this earth. ఈ ప్రపంచములో మోషేను మించిన సాత్వికుడు మరొకరు లేరని మనుషులు కాదండి, దేవుడు చెప్పిన మాట, దేవుడు స్వయంగా చెప్పిన మాట. అనగా అత్యధికమైన జ్ఞాన సంపన్నుడు, అత్యధికమైన సాత్వికాన్ని కలిగిన వాడుగా మనము గమనించవచ్చు. wisest of all and the meekest of all was the only person got the title from God, the very God who has called him for his purpose. మనం మాట్లాడుతుంటాం కదండి, అన్నీ ఉన్న ఆకు అనికి మనకి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. సో యేసు ప్రభు వారు కూడా ఆ ధన్యతలు చెప్పినప్పుడు, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అనగా ప్రపంచాన్ని స్వాధీనపరచుకోవడానికి కత్తి కాదు కావాల్సింది, ఆయుధాలు కాదు కావాల్సింది, అధికారం కాదు కావాల్సింది, కావాల్సింది సాత్వికము. ఎందుకంటే ఆవేశం ఉంటే అందరినీ కోల్పోతాం. నా సొంత ఇంట్లో ఉన్న వారే నాకు విరోధులు అవుతారు, నన్ను విభేదిస్తారు ఆవేశం ఉంటే. కానీ సాత్వికం ఉంటే అందరినీ సంపాదించుకో. భూలోకాన్ని స్వతంత్రించుకుందామంటే అందరినీ సంపాదించుకుంటాం. కాబట్టి నా జ్ఞానాన్ని బట్టి కానీ, తెలివిని బట్టి కానీ, పదవిని బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, ఐశ్వర్యాన్ని బట్టి కానీ నేను అతిశయపడితే నా చుట్టూ ఉండే ప్రపంచం నాకు దూరంగా ఉంటుంది. అన్నీ ఉన్నప్పటికీ కూడా నన్ను నేను స్వాధీనపరుచుకుంటే, ఆ సాత్వికత్వాన్ని ప్రదర్శిస్తే నేను అందరినీ సంపాదించుకుంటాను. పౌలు భక్తుడు గలతీ పత్రికలో 5:22లో ఆత్మ ఫలము గురించి చెప్తున్నప్పుడు ఆత్మ ఫలములో సాత్వికము స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే యేసు ప్రభువు దేవుని కుమారుడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనం ధ్యానం చేశాం. ఆయన దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు, కానీ దాసుని స్వరూపము దాల్చి తాను రిక్తునిగా చేసుకుని మరణమగునంతగా, శిలువ మరణమగునంతగా తాను తగ్గించుకున్నాడు. He was the greatest of all. He is the greatest of all. Still, meekness స్పష్టంగా కనబడుతుంది. అందుకే ఆయన శిలువ మరణానికి వెళ్ళక ముందు ఆ గాడిద మీద వెళ్తున్నప్పుడు జకరియా 9:7లో చెప్పిన ప్రవచనం, ఇదిగో నీ రాజు నీతిపరుడును సాత్వికుడునై
గాడిద పిల్లను ఎత్తుకు వచ్చుచున్నాడు. నీ రాజు. హి వాజ్ అ కింగ్, స్టిల్ ఎ కింగ్. ఆయన సాత్వికము కలిగిన వాడే గాడిద మీద వస్తాడు. కాబట్టి తెలివైన వాడు అనగా తెలివితేటలు కలిగిన వాడు ఎవడైనా కానీ అన్ని విషయాల్లో ఒదిగి ఉంటాడు. తెలివితేటలు లేనివాడు అన్ని విషయాల్లో ఉబ్బి ఉంటాడు. అది బలం కాదు, మేకపోతు గాంభీర్యం అంటారు చూస్తారా, అటువంటి. కాబట్టి తామే తెలివైన వారమని జ్ఞాన ప్రదర్శన చేయువారు బుద్ధిహీనులు, అనగా తెలివి లేనివారు, తెలివి తక్కువ వారు. తామే తెలివైన వారమని తమ జ్ఞానాన్ని ప్రదర్శించుకోవడానికి, తాము ప్రదర్శించుకోవడానికి, తాము హెచ్చించుకోవడానికి, తమను గుర్తించబడాలని కాంక్షించేవారు వారంతటి బుద్ధిహీనులు లేరు అని చెప్పరు. గతంలో ఒకసారి చెప్పాను, సోక్రటీస్ గురించి ఒక కథనం నేను విన్నాను. So he was feeling himself, he was a great philosopher, no doubt of it. ఆయన ఒక రోజు దారిలో వెళ్తున్నప్పుడు ఒక వడ్రంగి వాడు ఒక వస్తువును చేస్తున్నాడు. చూసిన తర్వాత తన దగ్గరికి వెళ్ళి ఆ వస్తువును తీసుకుని తను చేయడానికి ప్రయత్నం చేసి తన వల్ల కాల. ఆ వస్తువు తన రూపం మారిపోయింది. నా వల్ల కాదనుకున్నాడు. మరలా పక్కకి వెళ్ళాను. అక్కడ ఒక హెయిర్ కటింగ్ సెలూన్ ఉంటే అక్కడికి వెళ్ళి తను చేయడానికి ప్రయత్నం చేశాడు. తన వల్ల కాదు. అలాగే మరి ముందుకు వెళ్ళాడు. అక్కడ కొంతమంది బుట్టలు అలుగుతున్నారు. తన వల్ల కాదు. చిన్న పనులు. సో ఆ రోజంతా ఆయన వీధుల్లో తిరిగి చివరికి వచ్చిన తర్వాత, నేను జ్ఞానవంతుడిని, నా అంతటి జ్ఞానవంతుడు లేడని భావించాను, కానీ నేను ఒక అంశంలో జ్ఞానము కలిగిన వాడిని, కానీ 99 అంశాల్లో నేను బుద్ధిహీనుడిని, జ్ఞానం లేని వాడిని. బికాస్ చదువు లేనివాడు తన నేర్పరితనం చేత తాను చేయగలిగింది నేను చేయగలిగాను. So I may be wise in one aspect, but in 99 aspects, 99 విషయాల్లో I'm unwise. అని నేను చేసుకోలేను, అని నా వల్ల కాదు. Even in our domestic responsibilities, భార్య చేసే కొన్ని పనులు భర్త చేయలేడు, భర్త చేసే కొన్ని పనులు భార్య చేయలేదు. కాబట్టి తామే తెలివైన వారమని జ్ఞాన ప్రదర్శన చేయవారు, అనగా ఇతరులను తృణీకరించి చేయవారు వారు బుద్ధిహీనులని చెప్పగలరు. పౌలు ఈ విషయాన్ని స్పష్టపరుస్తూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 20 నుంచి 25 వచనాల్లో చాలా ఎక్కువ లెంగ్దీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. 20 నుంచి, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా ఆ లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన అను వెర్రించనంతరము చేత నమ్ము వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు